హైదరాబాద్లోని పాత బస్తీ ప్రగతి పథం వైపు వేగంగా అడుగులేస్తోంది. త్వరలోనే ఏళ్లనాటి మెట్రో రైలు కల నెరవేరేలా పనులు జరుగుతున్నాయి. మరోవైపు ప్రఖ్యాతిగాంచిన ప్రదేశాల వద్ద సుందరీకరణ జరుగుతోంది. పాత బస్తీ అభివృద్ధిపై కాంగ్రెస్ సర్కారు దృష్టి పెట్టడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ ను అభివృద్ధిలో దేశంలోనే నంబర్ 1 గా తీర్చిదిద్దేలా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోంది. అధికారం చేపట్టిన ఏడాదిలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా పాత బస్తీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే పాత బస్తీకి మెట్రోను పరుగులు పెట్టించేలా పనులు జరుగుతుండగా రోడ్ల విస్తరణ, ఫుట్పాత్లు, జంక్షన్ల అభివృద్ధిపై కూడా దృఢ సంకల్పంతో ముందుకు సాగుతోంది. హైదరాబాద్ కు కేంద్ర బిందువుగా ఉండే పాత నగరం అభివృద్ధిని గత పాలకులు పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. స్కూళ్లు, కాలేజీల నిర్మాణంతో పాటు రోడ్లకు కూడా నిధులు విడుదల చేయకపోవడంతో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉందనే వాదనలు ఉన్నాయి. మజ్లిస్ ఎమ్మెల్యేల చొరవతో పలు ప్రాంతాల్లో పనులు జరుగుతున్నాయే కానీ ప్రభుత్వం తరపున చెప్పుకోదగిన అభివృద్ధి జరగలేదని స్థానికులు చెబుతున్నమాట. తమను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారే తప్ప శాశ్వతంగా లబ్ధి చేకూర్చే మంచి పనులు ఎవరూ చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాత బస్తీ రూపురేఖలు మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. పాత బస్తీలో మెట్రో రైలు ఏళ్లనాటి కల. ఇక్కడికి మెట్రోను నడిపించాలనే స్థానిక ప్రజాప్రతినిధులు అనేక సంవత్సరాలుగా కోరుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. 2012 మొదటి దశ ప్రాజెక్టులో జేబీఎస్ నుంచి ఫలక్నామా వరకు 17 కిలోమీటర్లను ప్రతిపాదించినా ముందుకు సాగలేదు. ఎంజీబీఎస్ దాటిన తర్వాత ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కావలసిన రోడ్డు మధ్యలో పక్కన ప్రార్థనా మందిరాలు, దేవాలయాలు అడ్డుగా వస్తూ ఉండడంతో అప్పట్లో అభ్యంతరాలు వచ్చాయి. దీంతో సదరు నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ ఎంజీబీఎస్ వరకే పనులు చేపట్టింది. ప్రస్తుతం జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు రైళ్లు నడుస్తున్నాయి. అయితే మొదట ప్రతిపాదించిన ఫలక్నామా వరకు మెట్రో కారిడార్ నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నప్పటికీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని అక్కడి నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ సర్కార్ 2వ దశ విస్తరణలో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చాంద్రయానగుట్ట వరకు కారిడార్ నిర్మించేందుకు శరవేగంగా ముందుకు సాగుతోంది. సుమారు 2741 కోట్ల వ్యయంతో 7.5 కిలోమీటర్ల మేరకు పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటుండటంతో స్థానికులు, ప్రజాప్రతినిధులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెట్రో మార్గంలోని ప్రార్థనా మందిరాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా కారిడార్ను నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక పాత బస్తీలో ఏళ్ల క్రితం నిర్మించిన చార్మినార్, సలార్జంగ్ మ్యూజియం, గోల్కొండ ప్రాంతాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. ఈ 3 కేంద్రానికి చెందిన ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలో ఉన్నాయి. అయినా టూరిస్టులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. తాగునీటి సౌకర్యం, టాయిలెట్లు లేకపోవడంతో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన టూరిజం పాలసీలో భాగంగా ఓల్డ్ సిటీలో ప్రఖ్యాతిగాంచిన ప్రదేశాలు అభివృద్ధి చెందనున్నాయి. ప్రత్యేక టూరిజం ప్రాంతాల అభివృద్ధి కింద తీర్చిదిద్దనున్నట్లు ప్రభుత్వ పెద్దలు ఇటీవలే ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఆయా ప్రాంతాల వద్ద హెలిప్యాడ్లను కూడా ప్రతిపాదించారు. ఇదే క్రమంలో మెట్రో కారిడార్ కు అనుసంధానంగా సలార్జంగ్ మ్యూజియం, చార్మినార్ వద్దకు వెళ్లేందుకు స్కై వాక్ నిర్మాణం చేపట్టనున్నట్లు మెట్రో అధికారులు ప్రకటించారు. ఇలా పాత బస్తీ అభివృద్ధిపై కాంగ్రెస్ సర్కార్ దృష్టి పెట్టడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.